ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డ్లో దొంగలు పట్టారు. 107 బస్తాల మొక్కజొన్న ఎత్తుకెళ్లిపోయారు. రైతుల దిగుబడికి రక్షణ కల్పించడంలో మార్కెట్ యార్డ్ అధికారుల నిర్లక్ష్యం ఈ ఘటనతో బయటపడింది. టీవీ9 కథనాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అచ్చంపేట సీఐ నాగరాజు మార్కెట్ యార్డ్ ని పరిశీలించారు. జితేందర్ అనే కౌలు రైతు 53 క్వింటాళ్ల మక్కల్ని మార్కెట్ కు తీసుకొచ్చారు. ఈ నెల 11న కాంటా వేశారు. అప్పటి నుంచి జితేందర్ ఆయన కుటుంబం బస్తాలకు కాపలాగా మార్కెట్లోనే ఉన్నారు. అయితే విత్తనాలు వేసేందుకోసమని ఊరికి వెళ్లారు. అదే అదునుగా భావించిన దుండగులు 107 బస్తాలను మాయం చేసేశారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట మాయమైపోవడంతో కౌలు రైతు గుండె కన్నీరైంది. మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఈ మక్కల్ని ఎత్తుకెళ్లిపోయిన దొంగలు ఎవరు అనేది కనిపెట్టారా? మార్కెట్ యార్డ్ లో భద్రతకు సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అక్కడ సీసీటీవీ కెమెరాస్ లేవా? గతంలో ఎప్పుడైనా ఇలాంటి దొంగతనం ఘటన వెలుగు చూసిందా? అచ్చంపేట మార్కెట్ యార్డులో మంత్రాల జితేందర్ అనే కౌలు రైతుకు సంబంధించిన 1 కాదు 2 కాదు 107 బస్తాల మొక్కజొన్న తన పండించిన పంటను మొత్తం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మొత్తం మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. అయితే ఈ నెల 11న దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సో అయితే గతంలో లాస్ట్ ఇయర్ వరకు కూడా రైతు ఒకసారి పంటను అమ్మిన తర్వాత తన బాధ్యత తీరిపోతుంది. కానీ ఈ సంవత్సరం నుంచి అలా కాదు. రైతు తన పంటను అమ్మిన తర్వాత ఆ పంట మొత్తం కూడా అన్లోడ్ అయ్యి గమ్యస్థానాలకే గోడౌన్కు చేరేంత వరకు కూడా రైతుదే బాధ్యత ఉంటుందనే కొత్త నిబంధన వచ్చింది. దీంతో ఈ నెల 11న పూర్తిగా వ్యవహారాలన్నీ ముగిసిపోయినా కూడా లారీలు అందుబాటులో లేకపోవడం, హమాలీలు సరిగా లేకపోవడంతో ఈ మొత్తం పంట అంతా కూడా మార్కెట్ యార్డ్లోనే ఉండిపోయింది. సో తన పొలంలో వరి పంటకు సంబంధించిన అంశాలు చూసుకునేందుకు మొన్న 2 రోజుల క్రితం రైతు కుటుంబం మొత్తం ఊరికెళ్ళి వచ్చేలోపే రాత్రికి రాత్రే మొత్తం 107 బస్తాల పంట మాయం కావడంతో అవాక్ అవడం జరిగింది. టీవీ9 దీనిపై ప్రత్యేకంగా కథనం ప్రసారం చేయడంతో ఇటు అధికారులు కదిలారు. సీఐ నాగరాజు మార్కెట్ యార్డ్కి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అయితే ఎవరు చేశారనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఆ సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మార్కెట్ కమిటీ సిబ్బందిని విచారిస్తున్నారు. రైతు హమాలీలు ఎవరైతే ఉంటారో, కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు, మార్కెట్ యార్డులో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. దాని చుట్టుపక్కల సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనే అంశంలో కూడా పోలీసులు విచారణ చేయడం జరుగుతోంది. సో మొత్తం మీద తన రైతు పండించిన మొత్తం పంట కూడా ఉన్నపడంగా ఒక్కసారిగా రాత్రికి రాత్రి మాయమవడంతో ఇక్కడ అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 1 కాదు 2 కాదు 107 బస్తాలు. కానీ పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన దొంగతనం లాగానే పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. కానీ ఎవరి దొంగతనం చేశారనే అంశం మీద క్లారిటీ మాత్రం రాలేదు. ఇతర రైతులను విచారిస్తున్నారు, కూలీలు హమాలీలను విచారిస్తున్నారు, ఇక ఎవరైతే లోడింగ్ అన్లోడ్ చేసే కార్మికులను విచారిస్తున్నారు, ఈ లారీలు ఇటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మొత్తం కూడా విచారిస్తున్నారు. వీలైనంత తొందరలో టెక్నికల్గా ఈ 107 బస్తాల మొక్కజొన్న బస్తాలు దొంగిలించింది ఎవరనే అంశం మీద పూర్తి వివరాలు రాబడతామని పోలీసులు చెప్తున్నారు. మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా దీని మీద పూర్తిగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.